అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో కృష్ణాష్టమి వస్తుంది కదా, దానికి ఇలా పాయసం చేయండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. మా అమ్మమ్మ నా చిన్నప్పుడు చక్కగా కృష్ణుడికి ఉయ్యాల వేసేది, అటుకులు బెల్లము పెట్టేది, మళ్ళీ బెల్లము అటుకులు పాలు కలిపి పెట్టేదన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా చేయండి. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. పక్కనే బెల్ ఉంటుంది, నొక్కండి. వీడియోలు అన్నీ వస్తాయి, చూడండి. ఇప్పుడు రండి వీడియోలోకి వెళ్దాం. అటుకుల్ని అలా చెరుక్కోండి. ఏమన్నా దాంట్లో ఏమన్నా చిన్న చిన్న అటుకు ముక్కలు కొద్దిగా దుమ్ములాగా ఉంటుంది కదా, అదంతా వచ్చేస్తుంది. వాటిని అలా చిరిగి ముందుకు తీసేసేయండి. ఎక్కువేమి ఉండవు, కొంచెం ఉంటే అవి తీసేస్తే బాగుంటుంది, అందుకని అలా తీసేసాను. ఇప్పుడు అటుకులు ఒక 150 గ్రాములు తీసుకున్న, కొబ్బరి 1/2 కిలో, బెల్లం 3 యాలక్కాయలు, జీడిపప్పు, కిస్మిస్ మీకు కావాల్సినన్ని తీసుకోండి. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ముందు అటుకుల్ని ఒక గిన్నెలోకి తీసుకుని వాటిని కడగాలి. శుభ్రంగా 2-3 ఉడుపులు పెడితే శుభ్రంగా అయిపోతాయి అన్నమాట, బాగుంటాయి. ఇప్పుడు ఒక క్లాత్ తుండేసుకున్నలా ఇప్పుడు ఈ కడిగిన అటుకుల్ని అట్ట గట్టిగా పిండేసి పలసగా ఆరబెట్టండి. వేయించుకుంటే బాగుంటాయి అన్నమాట. మళ్ళీ మెత్తగా ఉంటే నీరుంటే రుచి ఉండదు, అందుకని అలా ఒక క్లాత్ మీద ఎండబెట్టండి నీరంతా పిండేసి. ఇప్పుడు ఒక అరగంట తర్వాత వాటిని అలా ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు స్టవ్ మీద బండి పెట్టి 1 స్పూన్ నెయ్యి వేయండి. వేసి దాంట్లో జీడిపప్పు అవి వేయించుకోండి. ముందు చక్కగా ఇలా అవి వేయించుకుని తీసేసుకుని తర్వాత కిస్మిస్లు వేయించుకోండి. మాడనివ్వకండి, జీడిపప్పు వేగని కదా తీసేస్తున్నా. కొంచెం నాకు కరెంట్ ఇదయ్యి నేను అటు ఇటు చూసేటప్పటికే కిస్మిస్ కొంచెం ఎక్కువ వేగిపోయినాయి. అలా వేగితే బాగోవు అనమాట, అందుకని మీరు మాత్రం అలా వేయించకండి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసి కొంచెం వేయించుకోండి. ఎక్కువ నల్లగా వేయించొద్దు, చేదొస్తాయి, అందుకని చక్కదారగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేగినవి తీసేస్తున్నాను. ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇంకొద్దిగా నెయ్యి వేసుకోండి. మొత్తం మీద 5 స్పూన్లు 6 స్పూన్లు నెయ్యి పడుతుంది. ఇప్పుడు నెయ్యి వేసినాక అటుకులు వేసుకుని వేయించుకోవాలి చక్కగా. కాసేపు ఒక 5-6 నిమిషాలు వేయించుకుంటే కొద్దిగా తడి అంతా పోదు, కానీ చక్కగా ఏగా నెయ్యి పీల్చుకుని మంచి వాసన వస్తుంది, బాగుంటుంది అన్నమాట. అలా వేయించుకోండి. ఇప్పుడు దాంట్లో కొబ్బరి తీసా కదా, నేను కొన్ని కొబ్బరి ముక్కలు వేసాను, కొబ్బరి వేసాను అన్నమాట. కొన్ని కొబ్బరి ముక్కలు కొద్దిగా మిక్సీ పట్టిన కొబ్బరి వేసాను. ఆ కొబ్బరి కూడా అలా వేసుకుని దాంట్లో కలుపుకుని వేయించుకోవాలి. ఇంకొంచెం నెయ్యి వేసాను. ఇక్కడ చెప్పా కదా 5 స్పూన్లు 6 స్పూన్లు పడుతుందని, అలా మొత్తం మీద పడుతుంది. ఇప్పుడు కొబ్బరి అటుకులు వేగినవి పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆ బెల్లం వేసి కొంచెం నీళ్ళు పోసుకోండి. పోసుకుని ఆ బెల్లం అలా కరిగినాక వడపోసి పక్కన పెట్టుకోండి. అలా వడపోసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇంకో బాండీ పెట్టుకుని దాంట్లో 1 కప్పుకు నీళ్ళు పోయండి, 1 కప్పుకు పాలు పోయండి. పోసి కాగనివ్వండి బాగా. అలా కాగినాక అప్పుడు ఈ అటుకులు వేసుకుని కలుపుకోవాలి. చూడండి పొంగు వచ్చినాయి కదా. ఇప్పుడు ఆ కొబ్బరి అటుకులు కలిపి ఉండాలి 2 ఆ పాలల్లో వేసి చక్కగా కలుపుకుంటే చిక్కబడిపోతుంది అన్నమాట. ఒకటేసారి పాలు పోయొద్దు. బెల్లం వేసినాక ఆరినాక పాలు పోసుకుంటే బాగుంటుంది. ముందే పాలు పోసేస్తే ఒక్కోసారి బెల్లం బాగోకపోతే ఇరిగిపోతాయి అన్నమాట. అందుకని నేను కొంచెమే పోసాను పాలు. ఇక్కడ కొబ్బరి, యాలకుల పొడి, బెల్లం పాకం అన్నీ వేసుకుని కలుపుకోవాలి. అలా అట్ట కలిపేసి చిక్కబడినాక చక్కగా ఉడకాలన్నమాట. చూడండి చిక్కబడిపోతుంది. అలా ఉడకనిచ్చి బాగా దగ్గర పడినాక కట్టేసేయండి స్టవ్. ఇలా మీరు కూడా చేసి చూడండి. కృష్ణాష్టమికి చాలా బాగుంటుంది. అటుకులైనా పెడతారు, బెల్లము అటుకులు పెడతారు, ఇలా పాయసం చేసి పెడతారు. చక్కగా కృష్ణుడికి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఏ పండగైనా ఏ సందర్భమైనా ఇలా చేసుకోవచ్చు. విడిగానైనా మనకు తినాలనుకుంటే చక్కగా చేసి తినొచ్చు. విడిగా ఏ పండగకైనా చేయొచ్చు.
కాకపోతే కృష్ణుడికి ఇష్టం కదా, అందుకని చెప్తున్నా. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేసి కలిపేసుకుని చూడండి, దగ్గర పడింది కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసాను. కట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. ఎమ్మటే పాలు పోయొద్దు. మీకు ఇలా కావాలనుకుంటే ఇలానే నైవేద్యంగాను పెట్టవచ్చు, తినేసేయచ్చు, బాగుంటుంది. కాకపోతే నేనైతే పాలు పోస్తున్నాను. ఇంకా మొత్తం మీద 3 కప్పులు పాలు పోసాను. ఇందాక 1 కప్పు పోసా కదా, ఇప్పుడు 2 కప్పులు పోస్తున్నాను పాలు. అలా పాలు పోసి కలిపేసుకుని ఇక దేవుడికి పెట్టేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. చక్కగా ఇలా మీరు కూడా చేసి చూడండి. ఇలా పాలు పోసినాక మళ్ళీ అవన్నీ కలిసే వరకు చక్కగా కలుపుకోండి. చూడండి, కలిసిపోయింది కదా. ఇప్పుడు అలా అయిపోయినాక ఒక వేరే గిన్నెలోకి తీసుకుని స్వామికి నైవేద్యం పెట్టండి. ఇలా చేస్తే చాలా బాగుంటుందన్నమాట. మనం ఏ సందర్భమైనా, ఏ పండగైనా, లేదా మన ఇంటికి ఎవరన్నా వచ్చినా ఎలా అయినా సరే ఇది ఇలా చేసుకోవచ్చు అన్నమాట. అటుకులతో పాయసం చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే నెయ్యి వేసాం కదా, మంచిగా పాకం బట్టి బెల్లం పోసాము, చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇలా చేస్తే మీరు ఇలా తప్పకుండా చేసి చూడండి, చాలా బాగుంటుంది. జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి అసలు ఎంత రుచిగా ఉండమంటే అంత రుచిగా ఉంటుందన్నమాట. తప్పకుండా చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చెప్పండి.